ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన మహిళ మృతి చెందింది. ఏలూరుకు చెందిన అంజలి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అంజలిని 5 రోజులుగా ఐసీయూలో వైద్యం చేస్తూ 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరో 70,000 రూపాయలు కట్టమని ఆసుపత్రి సిబ్బంది కోరగా లేవని చెప్పడంతో అంజలి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో వైద్యం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అంజలి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇప్పుడు కూడా ఆ పిల్లతో మమ్మీ చోత కాదమ్మా వేరే వాళ్ళు చోతకి వెళ్తున్నా అని చెప్తే ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఆటో వెనకాల పడింది. ఎవడండి ఇలా బయటికి రాడండి, బయటికి రమ్మని మేము సమాధానం చెప్పుకుంటాం. మా చేత మేము సమాధానం చెప్పుకుంటాం. బయట తీసండి, ఆయుష్ హాస్పిటల్ అండి. ఇప్పుడు వరకు 5 లక్షల పైన అయిందండి ఖర్చు. నిన్న ఒక్క రోజు కట్టినందుకు ఇలా చెప్తారా? నిన్న 70,000 కట్ల ఆ మనిషి చుట్టూ అలా కొట్టండి. ఎక్కడ